హలో వ్యూవర్స్, నేను మీ ఆదిత్య మల్లెల, అడ్వకేట్ ఆదిత్య మల్లెల, ఇమిగ్రేషన్ లా కన్సల్టెంట్, EB5 వీసా ఎక్స్పర్ట్, గ్రీన్ కార్డ్ స్పెషలిస్ట్. సో ఇవాళ మన టాపిక్ వచ్చేసి EB5 వీసా మేము చేసుకోవాలని ఉంది. ఎందుకంటే దీనికి చాలా డిమాండ్ ఉంది, మనం గ్రీన్ కార్డ్ తెచ్చుకోవాలనుకుంటున్నాం. బట్ మనకి డబ్బుల పరంగా చూస్తే మనకి కొంత ఇన్కన్వీనియన్స్ ఉంది, డబ్బులు సమకూర్చుకోవడానికి కొంచెం ఎక్కువ టైం పట్టే అవకాశం ఉంది అన్నప్పుడు మనకి ఏమి విధానం ఉంది, మనం అసలు ఏ విధానం ఫాలో అయితే మనం EB5 వీసాని ఈజీగా తెచ్చుకోవచ్చు అనేది మనం మాట్లాడుకుందాం. సో దేర్ ఇస్ సంథింగ్ కాల్డ్ పార్ట్ అప్లికేషన్ అనే కాన్సెప్ట్ ఉంది EB5 వీసాలో. మీరు కనుక EB5 వీసా ద్వారా గ్రీన్ కార్డ్ తెచ్చుకోవాలి అనుకుంటే, సో యూజువల్గా మనకు కావాల్సిన డబ్బులు ఏంటంటే 8 crores, లైక్ $800,000, విచ్ ఇస్ లైక్ ఈక్వలెంట్ టు 8 crores మనీని సమకూర్చుకోవాలి. అయితే ఈ డబ్బులు మనకి వెనక్కి వస్తున్నాయి, ప్లస్ మనకి గ్రీన్ కార్డ్ వస్తుంది, అలానే పాత్లో సిటిజన్షిప్ కూడా తెచ్చుకోవచ్చు. మన ఎంటైర్ ఫ్యామిలీకి వస్తుంది అనమాట గ్రీన్ కార్డ్ అనేది. చాలా ఫాస్ట్గా వస్తుంది, వర్క్ ఆథరైజేషన్స్ వస్తున్నాయి, ట్రావెల్ పర్మిట్స్ వస్తున్నాయి, గ్రీన్ కార్డ్ వస్తుంది, కండిషనల్ గ్రీన్ కార్డు, పర్మనెంట్ రెసిడెంట్ గ్రీన్ కార్డు, సిటిజన్షిప్ వస్తుంది, అవకాశం ఉంది. ప్లస్ ఏంటంటే సిటిజన్షిప్ వచ్చాక మన పేరెంట్స్కి కూడా మనం గ్రీన్ కార్డ్ ఫైల్ చేయొచ్చు, స్పాన్సర్ చేయొచ్చు. సో మనం చూస్తే పార్ట్ ఫైలింగ్ అంటే ఏంటి అంటే, ఎవరి దగ్గర అయితే లైక్ ఇనీషియల్ ఒక 2 crores ఆ 2.5 crores మాత్రమే ఇప్పుడు ఉన్నాయి అనుకోండి, వాళ్ళు EB5 వీసా అప్లికేషన్ పెట్టుకోవచ్చు. సో ఇట్స్ లైక్ ఏ గ్రేట్ న్యూస్ పీపుల్కి. ఎందుకు అంటే ఒక 2 crores మన EB5 వీసా అప్లికేషన్ పెట్టుకున్నప్పుడు మన ప్రయారిటీ డేట్స్ ఏవైతే ఉన్నాయో అవి లాకిన్ అయిపోతాయి. దానివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే, ఒకటి, మన ప్రయారిటీ డేట్ ఎప్పుడైతే లాకిన్ అయిందో మన తర్వాత అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళకి, మనం ముందు పెట్టుకున్నాం కాబట్టి వాళ్ళకి తర్వాత గ్రీన్ కార్డ్ వచ్చింది, మనకి ముందు వచ్చే అవకాశం ఉంది. అలానే మన పిల్లలు ఎవరైతే ఈ EB5 వీసాలో క్వాలిఫై అవ్వాలనుకుంటున్నారో 21 years బిలో ఉన్నవాళ్ళు, వాళ్ళ ఏజ్ కూడా లాక్ చేసిన సిచ్యువేషన్ ఉంటుంది అనమాట. అంటే వాళ్ళ ఏజ్ ఈ ప్రయారిటీ డేట్స్ పరంగా లాకిన్ అయిపోద్ది. సో ఇట్స్ ఎ గ్రేట్ అడ్వాంటేజ్ డెఫినెట్గా ఎవరైతే EB5 చేసుకోవాలనుకున్నారు. అయితే వాళ్ళు సమకూర్చుకోవాల్సిన సిచ్యువేషన్ ఏంటి అని మనం చూస్తే, 2.5 crores పార్ట్ ఫైలింగ్ చేసుకోగలిగితే నెక్స్ట్ 6 monthsలో వాళ్ళు బ్యాలెన్స్ మనీని అరేంజ్ చేసుకోగలిగితే సరిపోద్ది. అయితే బ్యాలెన్స్ అరేంజ్ చేసుకోవాల్సిన మనీలో కూడా అంటే ఓవరాల్గా ఒక $300,000 వరకు లీగల్గా మనం ఎవరైతే EB5 వీసా చేసుకోవాలనుకున్నారో వాళ్ళకి యూఎస్లో లోన్ ఫెసిలిటేట్ చేసే సిచ్యువేషన్ ఉంటుంది, అది కూడా అన్సెక్యూర్డ్ లోన్. సో అలానే ఏంటంటే ఈ లోన్కి రిలేటెడ్ ఫెడరల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ప్రకారం ఉంటుంది. ఆ ఫెడరల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ లైక్ కరెంట్లీ లైక్ అరౌండ్ 10.5 నడుస్తుంది, అది తగ్గే అవకాశం కూడా ఉండొచ్చు. మోర్ ఓవర్ ఏంటంటే మనం లోన్ అనగానే యూజువల్గా ఏంటంటే EMIs లోన్ ఏవైతే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉందో అది మంత్లీ బేస్ కట్టుకోవాల్సిన సిచ్యువేషన్ ఉంటుంది. బట్ ఇక్కడ మనము లంసమ్ అమౌంట్ కింద ఇయర్లీ కట్టుకునే సిచ్యువేషన్ ఆర్ లైక్ హాఫ్ ఇయర్లీ కట్టుకునే సిచ్యువేషన్ కూడా ప్రొవైడ్ చేసే అవకాశం ఉంది. అలా 2 to 3 years వరకు మనకి ఎగ్జంప్షన్ వచ్చే అవకాశం ఉంది. అంటే 2 to 3 yearsలో మీరు ఈ లోన్ తీరగలిగితే సరిపోద్ది, అప్ టు $300,000. అంటే మనకు కావాల్సిన డబ్బులు ఎంత అంటే $800,000 ప్లస్ లైక్ లెట్స్ సే అప్ టు ఒక $70,000 వరకు అటార్నీ ఫీజెస్ అండ్ అప్లికేషన్ ఫీజెస్ ప్లస్ వెల్త్ మేనేజ్మెంట్ అండ్ అడ్మినిస్ట్రేషన్ ఫీజెస్ ఉంటాయి. కాబట్టి పీపుల్ ఎవరైతే లైక్ సుమారుగా ఒక 5.5 crores వరకు సమకూర్చుకోగలరు అని అనుకుంటున్నారో వాళ్ళు మాత్రం డెఫినెట్గా ఏంటంటే $300,000 అంటే లైక్ లెట్స్ సే అరౌండ్ 3 crores అనుకుందాం ఫర్ అండర్స్టాండింగ్ పర్పస్. ఆ 3 crores వాళ్ళకి అక్కడ లోన్గా ఇప్పిస్తాం జరిగిద్ది. కాబట్టి సో ఖర్చులకి ప్లస్ ఫైల్ చేసుకోవడానికి అంతా కలిపి సుమారుగా ఒక $800,000 to $900,000 మధ్యలో అయింది అనుకుందాం. సో ఇది సమకూర్చుకునే అవకాశం ఉంటుంది. సో ఇట్స్ ఎ గ్రేట్ అడ్వాంటేజ్. ఎవరైనా సరే డెఫినెట్గా చేసుకోవాలన్న వాళ్ళకి ఇది చాలా కన్వీనియంట్గా ఉంటుంది. ఎందుకంటే ఈ లోన్ అనేది ఒక బ్రిడ్జింగ్ లోన్ కాన్సెప్ట్ ద్వారా ఇస్తాం జరిగింది. వాట్ ఈస్ బ్రిడ్జింగ్ లోన్ కాన్సెప్ట్ అంటే, మనం మన మనీని లిక్విడేట్ చేయడానికి టైం పడుతుంది కాబట్టి ఈ లోపల మన డబ్బులు సమకూర్చుకోవడానికి కొంచెం లేట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈ లోన్ అనేది టెంపరీగా ఒక బ్రిడ్జ్ లోన్ లాగా ఇవ్వటం జరిగింది. సో అంటే మనకి ఒక టైం అనేది మనం బై చేయడానికి లైక్ నెక్స్ట్ 2 to 3 years టైం బై చేయడానికి అవకాశం ఉంటుంది. సో దానివల్ల ఏమవుతుంది, మనం హ్యాపీగా మనం
ఈఏడి స్టేటస్ మనకి ఎంప్లాయ్మెంట్ ఆథరైజేషన్ డాక్యుమెంట్ వస్తుంది నెక్స్ట్ 3 to 6 monthsలో. అలానే ట్రావెల్ పర్మిట్స్ వస్తున్నాయి, ప్లస్ మన ఎంటైర్ ఫ్యామిలీ సెక్యూర్ అవుతుంది. మోర్ ఓవర్ ఏంటంటే 1.5 years నుంచి 2 years లోపల కండిషనల్ గ్రీన్ కార్డు, 4 to 5 yearsలో పర్మనెంట్ రెసిడెంట్ గ్రీన్ కార్డు, ప్లస్ 5 to 7 yearsలో సిటిజన్షిప్ వస్తుంది జరుగుతుంది. అలాగే మనం చూస్తే ఏదైతే కండిషనల్ గ్రీన్ కార్డ్ మనకి 1.5 year to 2 yearsలో వస్తుందో అది రాగానే మన సిటిజన్షిప్ ఫైల్ చేసుకునే అవకాశం ఉంది. సో మనకి పర్మనెంట్ రెసిడెంట్ గ్రీన్ కార్డు వచ్చాక మనకి సిటిజన్షిప్ వస్తుంది. సో ఇట్స్ ఎ గ్రేట్ అడ్వాంటేజ్. సో అప్పుడు మనం ఏంటంటే మన పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా చక్కగా ఈ గ్రీన్ కార్డ్ స్పాన్సర్ చేయొచ్చు. సో EB5 వీసా అనేది మాత్రమే మార్గమా అంటే డెఫినెట్గా ఇది మాత్రమే మార్గం అయి ఉంది ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో. ఎందుకంటే మనము ఒక 5 to 7 years టైం అనేది జస్ట్ అప్లికేషన్కి గ్రీన్ కార్డ్ అప్లై చేయడానికి పడితే మరి గ్రీన్ కార్డ్ రావడానికి మోర్ దెన్ 50 to 100 years పడుతుంది. కాబట్టి ఈ మార్గం అనేది ఒక బెస్ట్ మార్గంగా, ఫాస్టెస్ట్ వే టు గెట్ గ్రీన్ కార్డ్గా ఇప్పుడు ఉందన్నమాట. సో ఇంకా వేరే మార్గాలు ఏమున్నాయి? ఒకవేళ ఈ వీసా చేసుకోలేని సిచ్యువేషన్ ఎవరికన్నా ఉందనుకోండి, ఎంత ఎఫర్ట్స్ పెట్టినా చేసుకోలేని సిచ్యువేషన్ ఎవరికన్నా ఉంటే వాళ్ళకి వేరే విధానాలు ఏమున్నాయి కంపారిటివ్లీ మార్కెట్లో ఉన్న వాటిల్లో ఇంకా ఫాస్ట్గా గ్రీన్ కార్డ్ వచ్చే సిచ్యువేషన్ వేటికన్నా ఉన్నాయా లేవా అనేది మనం ఫర్దర్ అప్కమింగ్ వీడియోస్లో డెఫినెట్గా డిస్కస్ చేసుకుందాం విత్ మోర్ క్లారిటీ.